టుమారో రిలీజ్ ఆఫ్ మనం చాలా ఎప్పుడు నాకు రిలీజ్ ఉన్నప్పుడు నాకు చాలా భయంగా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ నో డిఫరెంట్. ఐ రియలీ హోప్ ఈ సినిమా మాత్రం చాలా ఆడి అందరికీ చాలా నచ్చుతుందని నా కోరిక. యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ వేరే ఎవరైనా చేస్తే నేను చాలా బాధగా ఐ వుడ్ ఫీల్ రియలీ బ్యాడ్ బికాజ్ ఈ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ నాకు. నేను లాస్ట్ ఇయర్ కూడా పెద్ద హీరో సినిమాలని చేసి తక్కువ క్యారెక్టర్ చేసి ఈ సినిమాలో నాకు ఒక మంచి ఫుల్ ఫ్లెడ్జ్ క్యారెక్టర్ ఉంటుంది. అండ్ దానికి విక్రమ్ సార్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. అండ్ టు వర్క్ ఇలాంటి ఒక సినిమా ఒక పెద్ద ఫ్యామిలీ తోటి ఒక 3 జనరేషన్స్ తోటి ఇలాంటి అవకాశం రాదు అందరికీ. అండ్ నాకు కూడా మళ్ళీ రాదు నాకు తెలుసు. సో ఈ సినిమాలో ఎవరు పని చేశారు వాళ్ళు చాలా లక్కీ అని అనిపిస్తుంది నాకు టు బీ పార్ట్ ఆఫ్ ఫిల్మ్ లైక్ మనం. ఫ్యామిలీ ఫిల్మ్, మ్యూజిక్ బాగుంది. ఎవ్రీబడి హూ వర్క్డ్ ఇన్ దిస్ ఫిల్మ్ has done an excellent job and I really hope for the best. నాగేశ్వరరావు గారు అంత అర్హత లేదు నాకు ఆయన గురించి మాట్లాడడానికి. బట్ నాకు నేను ఫస్ట్ కలిశాను ఎప్పుడంటే ఏమాయ చేసావే సక్సెస్ మీట్లో కలిశాను. అండ్ ఆయనే నాకు ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చింది ఆయనే ఆ సక్సెస్ మీట్లోనే. అండ్ నాకు ఎందుకు తెలీదు, నాకు యాక్చువల్లీ కాంప్లిమెంట్స్ నేను ఎక్కువగా తీసుకోను, కానీ ఆ కాంప్లిమెంట్ మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ కాంప్లిమెంట్ విన్నప్పుడు. అండ్ ఎప్పుడైనా నాకు కొంచెం ఇన్సెక్యూరిటీ వచ్చి ఆ సంవత్సరంలో అండ్ ద నెక్స్ట్ ఇయర్ వెనెవర్ నాకు కొంచెం ఇన్సెక్యూరిటీ వచ్చి నేను కరెక్ట్ ప్రొఫెషన్లో ఉన్నానా లేదా అని నేను ఆలోచించినప్పుడు వెంటనే యూట్యూబ్ సక్సెస్ మీట్ని యూట్యూబ్ చేసి ఐ విల్ హియర్ హిస్ స్పీచ్ బికాజ్ దట్ వాజ్ అ వెరీ ఇంపార్టెంట్ స్పీచ్ ఫర్ మీ. అండ్ సో నాకు ముందు నుంచి ఆయన మీద చాలా గర్వం అండ్ I like him a lot. So to work with him in this film was awesome. నాకు చాలా సీన్స్ లేవు ఆయన తోటి, కానీ 3-4 సీన్స్ ఉన్నాయి. అండ్ it was really brilliant to watch him. The way his face and his eyes light up on screen is definitely amazing, and it was an amazing experience to work with him. Path Cinema I haven't watched, but I saw it in real life, so that was a great experience for me. And also ఆయన తోటి మాట్లాడినప్పుడు ఆయన చాలా చాలా నార్మల్గా హీస్ వెరీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువగా ఉంటుంది ఆయనకి. too much jokes, and he makes fun of a lot of people. He's very sweet. He was very sweet to have a conversation with. I think first సినిమాలో నాకు డైలాగ్ చాలా పెద్దగా ఉంటుంది, నాకు తెలుగు రాదు, చాలా భయంతో చేశాను ఆ సినిమా ఏమై చేసావే. కానీ ఈ సినిమా నాకు వి వెరీ కంఫర్టబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్ లెవెల్ ఇంక్రీజ్ అయిపోయింది. అండ్ we're good friends. We've always been good friends, and that has continued. And I think అది స్క్రీన్ మీద కనిపిస్తుంది మన ఇద్దరికి. నాకు ఆ గ్లామర్ వర్డే నాకు భయం. నాకు ఐ డోంట్ బిలీవ్ సో. నాకు ఫస్ట్ మూవీ ఏమై చేసావే వాజ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫిల్మ్. సో ఎస్, నేను నమ్ముతాను ఈ మూవీ నాకు నా లుక్ కంటే నా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతారని నేను నమ్ముతున్నాను. అండ్ I needed this. Usually like every year for me నాకు ఓన్లీ ఒకటే వస్తుంది పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫిల్మ్, లైక్ 2010 ఏమై చేసావే, దాని తర్వాత ఈగా, దాని తర్వాత ఇది. సో నాకు ఒక సంవత్సరంలో ఐ నీడ్ అట్లీస్ట్ వన్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫిల్మ్. 2 sides ఉంటుంది క్యారెక్టర్. there are 2 different kinds of characters ఈ సినిమాలో. One is a matured mother, and my name in that is Krishna.
and little more mature role for me. And the second role is Priya. Amay is very bubbly, full of life, but at the same time she has a lot of depth. So I enjoyed playing these two roles in one film. I think I really got a good role. Um, Naku, I had an opportunity to work with 3 actors in this film. సో నాకు చాలా వేరియేషన్స్ అండ్ వాళ్ళు అందరూ చాలా బాగా చేశారు. సో వాళ్ళు బాగా చేసినప్పుడు నాకు కూడా ఇట్ వాజ్ లైక్ పోటీ పోటీగా చేసానులాగా అనిపించింది నాకు. మనం ఇట్స్ జస్ట్ ఇట్ ఈస్ ఫర్ అస్. ఇట్ ఈస్ మనం. ఐ థింక్ దట్స్ మోస్ట్ బ్యూటిఫుల్ యాప్ టైటిల్ ఫర్ ద ఫిల్మ్. మూవీ చూడండి. కానీ మీరు అనుకున్నలాగా లేదు. చాలామంది అనుకుంటున్నారు అది చైతన్య అని, కానీ అది చైతన్య కాదు. అది మాత్రం చెప్తాను. ఐ ఆల్వేస్ బిన్ అ ఫ్యాన్ ఆఫ్ అనూప్. నాకు ఆటోనాగర్ సూర్య నుంచి, ఆటోనాగర్ సూర్యకి చాలా బాగా సాంగ్స్ ఇచ్చారు. అండ్ హీస్ లైక్ ఐ థింక్ కింగ్ ఆఫ్ మెలడీస్. సో నాకు ఈ ఆల్బమ్ చాలా బాగా నచ్చింది. I really like the Amma song in that, and all the songs actually, but that is extra special because the words also are beautiful. I think ఒక హీరో ఉన్నప్పుడు అందరికీ ఖచ్చితంగా ఇన్సెక్యూరిటీస్ ఉంటుంది. ఎంత టాప్ హీరోని ఉంటే ఎంత, ఐ డోంట్ నో, ఇట్స్ నాట్ అబౌట్ విచ్ వెదర్ నెంబర్ 1 or నెంబర్ 2 or నెంబర్ 3, అందరికీ ఇన్సెక్యూరిటీస్ ఉంటుంది. బికాజ్ హియర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అందరూ for heroes and heroines, you're judged not only based on your talent, you're judged based on your outward appearance. And because you're judged based on your outward appearance, it's very, it causes a lot of insecurity, I believe. So I think that it is difficult, and maybe everybody will not understand, but it is very difficult to be an actor or an actress. Vikram is very demanding. He will not say okay until the take is his absolute best. కానీ నాకు అలవాటు అయింది రాజమౌళితో పనిచేసిన తర్వాత, గౌతమ్ మేనన్తో పనిచేసిన తర్వాత. ఆల్ దీస్ డైరెక్టర్స్ ఆర్ వెరీ డిమాండింగ్ డైరెక్టర్స్. సో నాకు అలవాటు అయిపోయింది టు వర్క్ విత్ డిమాండింగ్ డైరెక్టర్స్. అండ్ ఐ నో దట్ ఇట్ ఈస్ ఫర్ మై బెస్ట్. లేకపోతే ప్రతి సినిమాలో ఒకటే ఎక్స్ప్రెషన్ వస్తుంది, ఒకటే లుక్ వస్తుంది. సో ఇలాంటి డైరెక్టర్స్ అవసరం అనిపిస్తుంది. వెల్, మై కంఫర్ట్ ఈజ్ యాక్టింగ్. మై కంఫర్ట్ ఈజ్ నాట్ గ్లామర్. నాకు ఎక్కువగా కంఫర్ట్, ఎక్కువగా ప్రిఫరెన్స్ నాకు లైక్ వాట్ కెన్ యూ సే, నాకు ఈజ్ ఆర్ మై స్ట్రెంగ్త్ ఈజ్ యాక్టింగ్ గ్లామర్ కంటే. సో ఫర్ మీ, when I'm acting and when I'm performing, I'm happier. So it's easier for me. నాకు అదే ఈజీ అనిపిస్తుంది. It was acting గురించి I cannot say, but I loved family. Like వాళ్ళ ముగ్గురు కూర్చే మాట్లాడినప్పుడు నాకు అది చాలా హ్యాపీ అనిపించింది. ఇట్ వాస్ వెరీ స్వీట్ టు సీ ఆల్ 3 of them టాక్, ఫాదర్ సన్, గ్రాండ్ ఫాదర్, వాళ్ళ కెమిస్ట్రీ, వాళ్ళ ఫ్రెండ్షిప్, వాళ్ళ జోక్స్. That was such a beautiful experience to see a family that మనం చూసిన వాళ్ళకి వాళ్ళు అక్కినేనీస్ లాగా అనిపిస్తుంది, కానీ వాళ్ళు ముగ్గురు మాట్లాడినప్పుడు వాళ్ళు just it looks like any other family or any normal, all of us, it was very sweet, their chemistry. I have very I give a lot of importance to family. I think family is very, very important. So yeah, definitely. Yes, I have. తక్కువగా ఉంటుంది, కానీ అది చాలా అనిపిస్తుంది. ఒక సీన్ హాస్పిటల్లో ఉంటుంది, ఆ సీన్ అది చాలా అనిపిస్తుంది. జస్ట్ టు సీ హిమ్ పర్ఫార్మ్ వాజ్ బ్రిలియంట్. ఫర్ మీ పర్సనలీ ఇట్ వాజ్, ఐ థింక్ ఒక సీన్ ఉంటుంది ఇన్ ద కార్, అండ్ ఇట్ వాజ్ జస్ట్ మీ, నేను మాత్రం ఉంటాను. అండ్ ఈ సీన్ చేయడానికి వెల్, it's just one shot, and it's like a different range of emotions, from normal to like crying, and then to kind of a breakdown. So adi Vikram garu mic lo
he was explaining, you know, the scene, and I had to do it. And నాకు ఆ scene నాకు చాలా I really felt really truly emotions, and it was a kind of a actual breakdown that happened in that scene. So I think that scene is a little special for me. నాకు ఫస్ట్ 2 days విక్రమ్ నాకు యునో ఇట్ వాజ్ ఆయనకి ఏం కావాలి, యునో ఆయన వన్ మోర్ చెప్తారు, కానీ ఆయనకి ఏం కావాలి నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ఐ థింక్ వీఆర్ బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్. ఏదైనా సరే నాకు సినిమా గురించి మాత్రం కాదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ కెన్ టాక్ టు హిమ్. హీస్ అన్ అబ్సల్యూట్ స్వీట్ హార్ట్. హీస్ మై ఫ్రెండ్ అని చెప్పొచ్చు. నేను యూజువలీ నేను వెంటనే ఐ నాట్ యునో నేను ఒక స్క్రిప్ట్ విన్న తర్వాత కొంచెం ఇక్కడెక్కడ డౌట్స్ ఉంటుంది. నేను ప్రొడ్యూసర్స్ ఎవరు, యాక్టర్స్ ఎవరు, దాని గురించి అని ఆలోచిస్తాను. కానీ ఈ సినిమా ఈ స్క్రిప్ట్ విన్న తర్వాత నేను వెంటనే ఏమీ అడగకుండా ఓకే నేను ఈ సినిమా చేస్తాను. ఈ సినిమా నిజంగా చెప్పాలంటే ఈవెన్ ఇఫ్ నాకు తెలుసు అక్కినేని ఫ్యామిలీ వీళ్ళు ముగ్గురు చేసిన కోసం ఈ సినిమాకి ఇంకా హైప్ వచ్చేసింది. కానీ ఈ ఈ 3 క్యారెక్టర్స్ వేరే ఎవరు చేస్తే కూడా నేను ఈ సినిమా ఒప్పుకుంటాను, ఎందుకంటే స్క్రిప్ట్ మీద నాకు నమ్మకం ఉంది. యా, షీఈ్ అ వెరీ సీనియర్ ఆర్టిస్ట్ అండ్ నేను అమ్మాయి చాలా సినిమా చూశాను. నాకు ఏమో ఈ సినిమాలో ఎక్కువగా నచ్చింది ఈ అమ్మాయిని. ఈ సినిమాలో చాలా బాగా చేసింది, చాలా చాలా అందంగా కనిపిస్తుంది స్క్రీన్ మీద. దానికోసం పిఎస్ వినోద్ గారిని కూడా థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే ద విజువల్స్ ఆఫ్ మనం ఆర్ ఎక్స్ట్రీమ్లీ బ్రిలియంట్ అండ్ ఇట్ వాజ్ అ గ్రేట్ ఆనర్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ సో కమింగ్ బ్యాక్ టు శ్రేయ, it was very fun working with her and she's done a great job in Manamki. I think definitely manchi peru vastundi. Well, the film that actually, only film that I liked myself was Yetto Vellipoyindi Manasu. ఈ సినిమాలో చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్లస్ పాయింట్ నాకు మంచి రోల్ దొరికింది. సెకండ్ ప్లస్ పాయింట్ వాజ్ వర్కింగ్ విత్ అ ఫ్యామిలీ దట్ విత్ దిస్ కైండ్ ఆఫ్ రెప్యుటేషన్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ లెజెండరీ స్టేటస్. అండ్ ఈ సినిమా ఓకే నాకు మంచి రోల్స్ మళ్ళీ దొరుకుతాయి, కానీ వీళ్ళతో పనిచేసిన అవకాశం నాకు మళ్ళీ దొరకదు. And so I think that definitely, I've always said I'm God's favorite child. Every year something different comes, every year something important comes for me, and I seize it with both hands, and I think that this year will be Manam. Actually, and his personality is advice ivadam, tips ivadam. I don't think that's his personality. His personality is he loves to laugh, నవ్వాలి, ఆయనకి ఆయనే అందరితో మాట్లాడాలి, నార్మల్గా మాట్లాడాలి. ఐ థింక్ దట్స్ వాట్ హీ ఈజ్. హీఈస్ నాట్ ద రండి కూర్చోండి నేను అని చెప్పిన మాట వినండి ఆయన అలా లేవు. సో ఐ థింక్ దట్ ఈస్ వెరీ వెరీ chilled out, and he's not like he was definitely not his age. I think the youth are already attracted. There's comedy, there's love, there's romance. Romance is very very important part of Manam, so it's not just for families.